ఎవరట ఈ మనుషులు? అప్పులలో ఉన్నవారు, ఇబ్బంది కలిగిన వారు, అసమాధానము కలిగిన వారు. ఆ మనుషుల మధ్య ఉంటేనట వారికి ఏ అపాయము కలగలేదట, ఏ నష్టము కలగలేదట, ఏ ఇబ్బందులు కలగలేవట. ఈ బాధలు ఉన్నవారట ఆ మనుషులకు ప్రాకారంగా మారడం ఏంది? నేనంట మనసు స్థిరము లేదు, వాడు తిన్నదే మర్చిపోతున్నాడు, అసలు తిన్నదో లేదో కూడా గుర్తులేని అసమాధానం కలిగిన వాడు ఇంకొక్కనికి భద్రత ఎట్లిస్తాడమ్మా? ఇది చిత్రం కాదు. అడుగడుగున ఇబ్బంది, అడుగడుగున నష్టమే, అడుగడుగున శ్రమలే. కానీ అన్ని శ్రమలు కలిగిన వాడు ఒక్కనికి ప్రాకారంగా ఉన్నాడట, ఒక్కనికి క్షేమం కలిగించువానిగా ఉన్నాడట. ఈరోజు అప్పులో ఉన్నవారలరా దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇన్ని అప్పులు కలిగినాయి, ఇంకా నా బ్రతుకు సావేనా? ఇన్ని అప్పులు కలిగినాయి, నా తాతలు ముత్తాతలు సంపాదించినదంతా ఇంకా నేను అమ్ముకోవాల్సిందేనా? ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంకా నేను బ్రతికింది నా తల్లి కన్నది ఈ బాధల కొరకేనా? ఈ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడని కదా నేను దేవుని యొద్దకు వచ్చింది అన్న అమాయకు మనస్సు కలిగిన నీతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? దేవుడు ఒకనికి ప్రాకారమునిచ్చేది, అప్పుల కుప్పల మీద తల్లడిల్లుతున్నవాడే మరొక వ్యక్తికి ప్రాకారంగా మార్చబడతాడట. ఈ అప్పు ఒకనికి ప్రాకారంగా మార్చబడుతుంది. నీ అప్పు కలిగిన నీవు ఆషామాషి వ్యక్తివి కాదు దేవుని దృష్టిలో. అది సమాధానం. అప్పు కలిగిన నీవు ఇంకా నా బ్రతుకు అయిపోయిందయ్యా, నేను యేసు ప్రభు బిడ్డను, క్రైస్తవ బిడ్డను, దేవుని నమ్ముకున్న వాడిని, బైబిల్ పట్టుకొని పోతున్నా, నన్ను అప్పు ఇయ్యడేమో కదా మీ దేవుడు అని అవమానించబడుతున్నా, నా బ్రతుకు తలదించబడ్డదయ్యా అని కృంగిపోతున్నావు చూడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పు కలిగిన నీవే నీ ముందున్న వ్యక్తికి ప్రాకారంగా మార్చబడతావు, వానికి క్షేమముగా మార్చబడుతావు, వానికి భద్రతగా మార్చబడుతావు.